హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ జీకేకి సంబంధించినటువంటి సిరీస్ అనేది స్టార్ట్ చేసి అప్లోడ్ చేశాను. ఇది 3వ వీడియో. ఈ వీడియోలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇవి మీకు ఎగ్జామ్కి సంబంధించి ఫైనల్ రివిజన్ కింద అప్లోడ్ అయితే చేస్తున్నాం. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. కాబట్టి ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో రాష్ట్రం అనే పదాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుల అమలు కోసం నిర్వచించారు అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఆర్టికల్ 12 అనమాట. ఓకేనా? ఇది మీరు గమనిస్తే మనకి ఇక్కడ ప్రభుత్వ సంస్థలు, పార్లమెంటు, శాసనసభలు మరియు స్థానిక సంస్థలను రాష్ట్రం పరిధిలోకి తెస్తుందన్నమాట. ఓకేనా? ఆర్టికల్ 12 దేనికి సంబంధించి భారతదేశంలో రాష్ట్రం అనే పదాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద ప్రాథమిక హక్కుల అమలు కోసం నిర్వచించారు అంటే ఆర్టికల్ 12. ఓకేనా? నెక్స్ట్ ఆర్టికల్ 11. ఈ ఆర్టికల్ 11 గురించి చూస్తే పౌరసత్వానికి సంబంధించి సిటిజన్షిప్. ఓకేనా? పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు చేసే పార్లమెంట్ అధికారం ఏంటి అంటే ఆర్టికల్ 11. ఆర్టికల్ 13. ఈ ఆర్టికల్ 13 వచ్చేసరికి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నటువంటి చట్టాలు చెల్లవని చెప్తున్నటువంటి ఆర్టికల్ 13 అనమాట. ఆర్టికల్ 14. ఈ ఆర్టికల్ 14 ఏంటి? ఆల్రెడీ చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను. చట్టం ముందు అందరూ సమానులే అనే హక్కును కల్పించే ఆర్టికల్ 14 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలోని అనైముడి శిఖరం ఏ పర్వత శ్రేణిలో ఉంది? అనైముడి అనగానే గుర్తు రావాల్సింది అన్నమలై కొండలు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, అన్నమలై కొండలు. ఓకేనా? ఇది మనకి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనటువంటి శిఖరం. ఎక్కడుంది? కేరళలో ఉంది. ఓకేనా? 2695 మీటర్లు. ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ నీలగిరి కొండల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దొడబెట్ట, ఎత్తైన శిఖరం. నీలగిరి కొండలో ఎత్తైన శిఖరం దొడబెట్ట. పళని కొండలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పళని కొండలు ఎక్కడున్నాయి? తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా? కొడైకెనాల్ కూడా ఎక్కడుందంటే ఇక్కడే ఉందన్నమాట. తర్వాత కాడ్మండ్ కొండలు. ఏంటి? కాడ్మండ్ హిల్స్. దీని గురించి మాట్లాడితే మనకి వీటిని యాలుక్కల కొండలు అని చెప్పేసి కూడా పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. కాడ్మండ్ కొండలు అనే వాటిని యాలుక్కల కొండలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. ఇవి భారతదేశపు చివరి దక్షిణ కొండలు. ఓకేనా? భారతదేశపు చివరి దక్షిణ కొండలు. చెంగ్ మరియు చాప్చర్ కుట్ ఏ రాష్ట్రపు సాంప్రదాయ పండుగలు? చెంగ్ అనేది, అదేవిధంగా చాప్చర్ కుట్, ఈ రెండు చూడగానే మీకు గుర్తు రావాల్సింది ఆప్షన్ బి మిజోరాం. ఓకేనా? మిజోరాం కరెక్ట్ ఆన్సర్. మనకి జూమ్ కల్టివేషన్ అనేది పూర్తయిన తర్వాత వసంతకాలంలో మీజో ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నీ ఈ మీజో ప్రజలు, తర్వాత జూమ్ కల్టివేషన్ పూర్తయిన తర్వాత వసంతకాలంలో మీజో ప్రజలు అనేవారు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు జరుపుకుంటారు ఇలా కూడా ఎగ్జామ్లో అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఇలాగే వస్తున్నాయి క్వశ్చన్స్, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మణిపూర్ గురించి చూద్దాం. మణిపూర్ గురించి మాట్లాడుకోదగినటువంటి విషయం ఏంటంటే సంగై మరియు లై హరోబా ఎక్కడ? ఈ యొక్క మణిపూర్లో ముఖ్యమైనవి. ఓకేనా? నెక్స్ట్ నాగాలాండ్ గురించి కూడా గతంలో చాలాసార్లు మాట్లాడాం. మనకి హార్న్బిల్ ఫెస్టివల్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? అది కూడా ఇంపార్టెంట్. మేఘాలయ గురించి మాట్లాడితే మనకి మేఘాలయలో వంగలా అనేది ప్రసిద్ధి అనమాట. ఓకేనా? వంగలా అనేది 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. 100 డ్రమ్స్ ఫెస్టివల్ ఏంటంటే వంగలా. ఎక్కడ? మేఘాలయ. 1931 కరాచీ ఐఎన్ఎస్ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని రూపొందించింది ఎవరు? ఐఎన్ఎస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా? రూపొందించింది ఎవరు అంటే మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, జవహర్ లాల్ నెహ్రూ. ఈ సమావేశానికి సర్దార్ పటేల్ ఓకేనా అధ్యక్షత వహించడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించడం జరిగింది. నెహ్రూ తీర్మానాన్ని రూపొందించడం కూడా జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి సుభాష్ చంద్రబోస్ గురించి చూస్తే ఈ సుభాష్ చంద్రబోసు 1938 1938లో ఓకేనా హరిపూర్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. తర్వాత ఎంఎన్ రాయ్ గారు
భారతదేశానికి రాజ్యాంగ పరిషత్తు కావాలని తొలిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎంఎన్ రాయ్. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ BOD దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. దేన్ని కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది? నీటిలోని సేంద్రియ కాలుష్యం. నీటిలోని సేంద్రియ కాలుష్యం, ఆర్గానిక్ పొల్యూషన్ ఇన్ వాటర్ అన్నమాట. ఓకేనా. మనకి ఈ యొక్క BOD విలువ ఎక్కువగా ఉంటే ఆ నీరు ఎక్కువగా కలుషితమైందని అర్థం. ఓకేనా. BOD అనేది ఎక్కువ ఉంటే వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అయిందని, కలుషితం అయిందని అర్థం. ఓకేనా. నెక్స్ట్, వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి. మనకి ఇక్కడ చూస్తే దీనిని వాయు నాణ్యత సూచిక ద్వారా కొలవడం జరుగుతుంది. ఏంటి? వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని మనకి వాయు నాణ్యత సూచిక ద్వారా కొలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, మనకి రక్తంలో హెమోగ్లోబిన్. ఇదేంటంటే దీన్ని ఆక్సిమీటర్ లేదా బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి అడవుల్లో కార్బన్ ఉద్గారాలు. అడవులకు సంబంధించి దీన్ని కార్బన్ సీక్విస్ట్రేషన్. ఏంటి? సీక్విస్ట్రేషన్, కార్బన్ సీక్విస్ట్రేషన్ ద్వారా లెక్కించడం జరుగుతుంది. ఇవన్నీ ఇంపార్టెంటే అండి. మనకి రీసెంట్గా జరిగినటువంటి SSC MTS ఎగ్జామ్ ఉంది కదా, ఆ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. వీటిలో మీకు చెప్పే క్వశ్చన్స్లో కొన్ని SSC MTS ఎగ్జామ్లో వచ్చినవి కూడా ఉన్నాయి. ఓకేనా. ఇలాగే పేపర్ అనేది ఉంటుంది. ఇలాగ ఎవరైతే నేర్చుకుంటారో వీళ్ళు ఈజీగా జీకేలో కూడా స్కోర్ తెచ్చుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. భారత రాజ్యాంగ సంరక్షకుడు అని దేనిని పిలుస్తారు? భారత రాజ్యాంగ సంరక్షకుడు అని దేనిని పిలవడం జరుగుతుంది? భారత సుప్రీంకోర్టుని పిలవడం జరుగుతుంది. భారత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాని పిలుస్తారు. ఆప్షన్ సి. ఓకేనా. మనకి రాజ్యాంగ నిబంధనలను వివరించే మరియు ప్రాథమిక హక్కులను కాపాడేటటువంటి అంతిమ అధికారం సుప్రీంకోర్టుకే ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, భారత రాష్ట్రపతి. వీరి గురించి మాట్లాడితే భారత రాష్ట్రపతి ఈయన్ని రాజ్యాంగ అధిపతి. ఓకేనా. రాజ్యాంగ అధిపతి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, భారత పార్లమెంటు ఇది చట్టాలను చేసేటటువంటి అధికారం కలిగి ఉంటుందన్నమాట. చట్టాలను చేసే అధికారం భారత పార్లమెంటుకు ఉంటుంది. భారత ప్రధానమంత్రి. ఈ భారత ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే ఏంటంటే ప్రభుత్వానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా ఉంటారు. ఓకేనా. థాంగ్టా అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ యుద్ధ కళ? మార్షల్ ఆర్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఈ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. ఓకేనా. నేర్చుకోవాలి మీరు కూడా. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? థాంగ్టా అనేది ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ యుద్ధ కళ అంటే మణిపూర్కి సంబంధించింది. ఇది మణిపూర్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ కళ. ఇది మణిపూర్కు చెందిన పురాతన యుద్ధ కళ అండి, గుర్తుపెట్టుకోండి. థాంగ్ అంటే కత్తి మరియు ఠా అంటే ఈటె. ఓకేనా. థాంగ్ అంటే కత్తి, ఠా అంటే ఈటె అని అర్థం. ఓకేనా. నెక్స్ట్, కేరళ గురించి మాట్లాడితే మనకి కలరిపయట్టు అనేది యుద్ధ కళ. అక్కడ కేరళలో కలరిపయట్టు అనేది యుద్ధ కళ. పంజాబ్లో చూసుకుంటే గట్కా అనేది ప్రసిద్ధ యుద్ధ కళ పంజాబ్లో. ఒడిస్సా చూసుకుంటే పైకా అఖాడా. ఏంటి? ఒడిస్సాకు సంబంధించి పైకా అఖాడా అనేది ప్రసిద్ధి యుద్ధ కళ. యుద్ధ కళలు కూడా ఇంపార్టెంటే. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, చూడండి. కింది పేర్కొన్న వారిలో ఎవరిని ముస్లిం గోఖలే అని పిలుస్తారు? మనకి గోపాలకృష్ణ గోఖలే తెలుసు. ఎవరైనా? మహాత్మా గాంధీ గారి యొక్క గురువు గారు, పొలిటికల్ గురువు. ఇక్కడ ముస్లిం గోఖలే ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ బి మొహమ్మద్ అలీ జిన్నా. ఎవరు? మొహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లిం గోఖలే అనమాట. గోఖలే వంటి భావాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ యొక్క వ్యక్తిని గోఖలే అని చెప్పేసి, ముస్లిం గోఖలే అని చెప్పేసి పిలుస్తారు. అలా పిలిచినటువంటి వ్యక్తి కూడా సరోజినీ నాయుడు గారు. ఓకేనా. మనకి గోఖలే వంటి భావాలు కలిగినందుకు సరోజినీ నాయుడు గారు జిన్నాను ఈ విధంగా పిలవడం అయితే జరిగింది. తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి చూస్తే వీరెవరు అంటే అలీగర్ ఉద్యమ వ్యవస్థాపకుడు. ఎవరు అంటే అలీగర్కి సంబంధించి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకేనా. బద్రుద్దీన్ త్యాబ్జీ. వీరేంటంటే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరు అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గురించి చూస్తే స్వాతంత్ర్య భారత తొలి విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఇతనే అనమాట. ఓకేనా. 9th క్వశ్చన్, డైనమైట్ తయారీలో ఉపయోగించే ప్రధాన రసాయన పదార్థం ఏది అంటే
డైనమైట్ తయారీలో ఉపయోగించేటటువంటిది ఏంటిది అంటే నైట్రోగ్లిజరిన్. ఆప్షన్ ఏ నైట్రోగ్లిజరిన్ని ఉపయోగించడం జరుగుతుందండి. ఇక్కడ ఆల్ఫ్రెడ్ నోబెల్ దీన్ని కనుగొనడం జరిగింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి కనుగొన్నారు. నైట్రోగ్లిజరిన్ను ఇతర పదార్థాలతో కలిపి డైనమైట్ను సురక్షితంగా తయారు చేస్తారు. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. తర్వాత సోడియం క్లోరైడ్. ఫస్ట్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ అనేది ఇది మనం వాడేటటువంటి సాధారణ ఉప్పు, సోడియం క్లోరైడ్ అనేది. నెక్స్ట్ పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్ గురించి చూస్తే దీన్ని గన్ పౌడర్ మరియు ఎరువుల తయారీలో వాడడం జరుగుతుంది. గన్ పౌడరు ఎరువుల తయారీలో వాడేటటువంటిది యొక్క పొటాషియం నైట్రేట్. మెగ్నీషియం సల్ఫేట్. ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది దీన్ని ఎప్సమ్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెగ్నీషియం సల్ఫేట్ని ఎప్సమ్ సాల్ట్ అని కూడా పిలుస్తారు. క్రింది వాటిలో ఏది క్వాంటమ్ సిద్ధాంతంను ప్రతిపాదించింది? కింది వాటిలో ఏది క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే మ్యాక్స్ ప్లాంక్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మ్యాక్స్ ప్లాంక్ అనమాట. కాంతి శక్తి ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుందని మ్యాక్స్ ప్లాంక్ వివరించడం జరిగింది. కాంతి శక్తి ప్యాకెట్ల రూపంలో ప్రయాణిస్తుందని చెప్పారు. దీనికే ఆయనకు నోబెల్ బహుమతి కూడా లభించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మాట్లాడితే సాపేక్ష సిద్ధాంతం, రిలేటివిటీ మరియు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను వివరించినటువంటి వ్యక్తి ఆల్బర్ట్ ఐన్స్టీన్. తర్వాత ఐజాక్ న్యూటన్. వీరేంటంటే చలన నియమము మరియు విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి ఐజాక్ న్యూటన్. నీల్స్ బోర్ వచ్చేసరికి పరమాణువు యొక్క స్థిర కక్షల నమూనాను ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే నీల్స్ బోర్. ఓకేనా. ఫిజిక్స్ సంబంధించి ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మిస్ చేసుకోవద్దు. కంపల్సరీగా చివరి వరకు ఎవరైతే చూశారో వాళ్ళందరికీ మీకు కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అనేది ఉపయోగపడతాయి. నెక్స్ట్ రాయబోతున్నటువంటి ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, ఇదే లెవెల్లో ఉంటాయి. ఓకేనా. అంత ఈజీగా అయితే ఉండవు, ఈ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. మీకు మరో కొన్ని వీడియోస్ కూడా అందిస్తాను, కాబట్టి ప్రతిరోజు ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.